రేవంత్ రెడ్డి ఏమంటుండు చూడండి, సంగతి తేలుస్తాం, ఇసుక మాఫియాలో హరీష్ రావు తమ్ముడు మహేష్ రావు, మరి ల్యాండ్ దందాలో నీ తమ్ముళ్ళు లేరా, నీ అన్నలు లేరా, తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి, ఆ పేర్లు కృష్ణారెడ్డి, ఆ పేర్లు ఈ పేర్లు బాగా వినబడుతున్నాయి కదా, మరి వాటి గురించి ఏమంటావు? వాటి గురించి కూడా వేయాలి కదా, సిబిసిఐడి ఎంక్వైరీ ఇద్దామా? ఎక్కడెక్కడ ఏమన్నాయో అన్ని లిస్ట్ మేము ఇస్తాం, మా దగ్గర అంతా డేటా ఉన్నది, ఈ మట్టి ఇస్తాం. హరీష్ రావు తమ్ముడు మైనింగ్ చేసిండు, మరి రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు? మంచిగా వాళ్ళు వాళ్ళు వాళ్ళ సొక్కం పోస వ్యాపారం చేస్తుండ్రా, ఏం చేస్తుండ్రా? గిదా నువ్వు చెప్పేటువంటి కథ. అది ఏపీ మాజీ ఎమ్మెల్యేను బెదిరించి మైనింగ్ లీజ్ రాయించుకున్నారట. ఏపీ మాజీ ఎమ్మెల్యేను బెదిరించి మైనింగ్ లీజ్ రాయించుకున్నారని చెప్తా ఉన్నాడు. నేరెళ్ళ ఇసుక మాఫియాలో సంతోష్ రావు తండ్రి రవీందర్ రావు. సో నేరెళ్ళ ఘటన గురించి నువ్వు పొంకానాలు కొట్టినావు కదా రేవంత్ రెడ్డి. నేరెళ్ళ బాధితులు ఇప్పుడు వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత లేదు. 2.5 సంవత్సరాలు అవుతుంది కదా, నువ్వే చెప్పినావు నిన్న అసెంబ్లీలో 27-28 నెలలు అవుతుంది కదా. మరి 27-28 నెలల్లో నేరెళ్ళ దళితుల పైన 3rd డిగ్రీ ఇచ్చినటువంటి విశ్వజిత్ కాంపాటియాకు కోర్టులో వాదించడానికి ప్రభుత్వం తరపున ఎందుకు డబ్బులు చెల్లిస్తున్నారో చెప్పాలి. విశ్వజిత్ కాంపాటియాకు ఎందుకు ప్రమోషన్ చెప్పాలి. విశ్వజిత్ కాంపాటియాను ఎందుకు నువ్వు వదిలిపెడుతున్నావు చెప్పాలి. మాటలు చెప్పుడు కాదు, నీ చేతుల్లో చూపించు రేవంత్ రెడ్డి. ఇవా నువ్వు చెప్పేటువంటి ముచ్చట్లు? ప్రతి దాన్ని వాడుకుంటావా? సరే ఇప్పుడు అయిపోయింది. నేరెళ్ళ ఇసుక మాఫియాలో సంతోష్ రావు తండ్రి రవీందర్ రావు అన్నావు కదా, మరి అన్నప్పుడు నువ్వేం చేయాలి? నేరెళ్ళ దళితులపైన 3rd డిగ్రీ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎత్తున్నారో వాళ్ళకు ఆల్రెడీ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉంది, దాని ప్రకారం చర్యలు తీసుకొచ్చుద్దాం. విశ్వజిత్ కాంపాటియా కానీ ఇంకో ఎస్ఐఎస్సీ ఆయన పైన కానీ కారణమైనటువంటి ఎవరైతున్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకొచ్చుద్దాం. అయితే దానితోటి అన్ని పొంగరాలు వచ్చే ముచ్చట్లు మాట్లాడద్దు, పిట్టల ధర ముచ్చట్లు మాట్లాడకు రేవంత్ రెడ్డి. మాట్లాడితే మాట్లాడిన మాటకు విలువ ఉండాలి, మాట్లాడిన మాట ఖచ్చితంగా అమలయ్యేటట్టు ఉండాలి. నువ్వు సామాన్యమైన ఆషామాషి వ్యక్తి కాదు కదా, నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. శాసనసభలో శాసన చట్టాలు చేసేటువంటి ఒక సభలో నువ్వు ఇలాంటి అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? 27 నెలలుగా విశ్వజిత్ కాంపాటియాకి ఇచ్చేటువంటి మొత్తం ఆయనకు వాదించే లాయర్లందరూ కూడా ప్రభుత్వం సంబంధించిన డబ్బులే ఖర్చు పెడుతున్నావు కదా, ఎందుకు ఖర్చు పెట్టాలి నువ్వు? ఆయన పైన ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి స్పష్టంగా అడుగుతున్నాం. అన్ని పనికిమాలిన ముచ్చట్లు బంద్ చేయి. గంగుల కమలాకర్కు చెందినటువంటి శ్వేత గ్రానైట్స్లను అక్రమ మైనింగ్ వద్దిరాజు రవిచంద్ర బెదిరించి గాయత్రి గ్రానైట్స్ రాయించుకున్నారట. అన్నీ ఇవే ముచ్చట్లు. ఇప్పుడు వద్దిరాజు రవిచంద్ర బెదిరించి గాయత్రి గ్రానైట్స్ రాయించుకుంటే ఆయన బీఆర్ఎస్లో ఎందుకుంటాడు? బీఆర్ఎస్ బయటకు వస్తాడు కదా. చూడండి, ఇప్పటిదాకా జరిగిన ఇసుక మైనింగ్ లీజులపై సిబిసిఐడి విచారణ, జరిమానాలు వేసి తర్వాత తగ్గించి పార్టీలోకి చేరుస్తున్న ఉదంతాలపైన ఇవన్నీ వచ్చే సమస్యలు బయట పెడతాం. 10 ఏళ్ల పాటు మైనింగ్ లీజులతో 1000 కోట్లు కొలగొట్టినటువంటి హరీష్ కేటీఆర్ రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీపై కూడా సిబిసిఐడి విచారణ జరుపుతాం. రాఘవకు పొంగులేకి సంబంధం లేదు, ఉంటే నోటీసులు ఇస్తామా? సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు అంటూ చూస్తాను. సో ఇక్కడ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటంటే ఈ 10 సంవత్సరాలలో ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది, 27 నెలలు ఈ ప్రభుత్వం వచ్చేస్తుంది. 27 నెలలుగా ఏం జరుగుతుంది తెలుసా? ఇసుక ర్యాంప్స్ ఉంటాయి కదా, ఇసుక సంబంధించినటువంటి ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో గతంలో ఎవరుండే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కమిషన్లు ఇచ్చేది. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, 2.5 సంవత్సరాలుగా దాదాపు 27 నెలలుగా ఈ కాంట్రాక్టర్లు అందరూ కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కమిషన్లు ఇస్తున్నారు. దీని మీద చర్చకు సిద్ధమా? ఇప్పుడు రేవంత్ రెడ్డి నిజంగా ఇసుక సంబంధించినటువంటి విషయాలలో పాత కాంట్రాక్టర్లు ఎందుకు కొనసాగుతున్నారు? ఎవరెవరు కమిషన్లు వస్తున్నాయి? అందరు మళ్ళా ఈ కాంట్రాక్టర్లు అందరూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళే. వీళ్ళందరూ పోయి మళ్ళా లోపాయకర ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ వాళ్లకు కమిషన్లు ఇస్తున్నారు, పెద్ద ఎత్తున షేర్లు ఇస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మైనింగ్ పైన కూడా అదే జరుగుతూ ఉంది. మైనింగ్ లీజులు కూడా మొత్తం అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు అంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఇప్పుడు దీనికి సిబిఎస్ఈడి 10 సంవత్సరాల కాలంలో ఎవరెవరికి లీజులు ఇచ్చారు దానిపైన సిబిసిఐడి విచారణ ఇస్తా. ఎందుకు చెప్తున్నారు తెలుసా? ఇప్పుడు మైనింగ్ కంపెనీలు ఇసుక కాంట్రాక్టర్లు అంతా వచ్చి పెద్ద ఎత్తున 1000 కోట్ల రూపాయలు కమిషన్లు ఇవ్వాలి. అందుకోసమే ఈ యొక్క అసెంబ్లీలో ప్రకటన చేసిండు రేవంత్ రెడ్డి తప్ప వేరే ఏం లేదు. దీని వెనకాల ఉన్న కోణమే లేదు. ఓన్లీ కమిషన్ల దందా, ఓన్లీ కమిషన్ల కోసమే దాన్ని మళ్ళా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందు పెట్టిండు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్తా, ఫస్ట్ దీని గురించి మాట్లాడాక పొంగులేటి కథ కూడా చెప్తా. సో ఇప్పుడు ఈ తక్కువలో తక్కువ 1000 కోట్లకు పైన 1000 కోట్లు వసూలు చేసేటువంటి ఒక భారీ కుట్ర అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి ప్రకటన కనబడతా ఉంది.
ఇసుక మాఫియా నుంచి, మైనింగ్ మాఫియా నుంచి వేల కోట్ల రూపాయలు కమిషన్లు వసూలు చేయడానికే ఈ సిబిసిఐడి విచారణ చేస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించింది తప్ప ఇప్పటిదాకా అన్ని గతంలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మేము దాని మీద విచారణ ఇస్తాం, ఆ ఓఆర్ఆర్ సంబంధించినటువంటి ఏదైతే టోల్ గేట్ సంబంధించినటువంటి దాని మీద విచారణ ఇస్తాం, అది లేదు. రకరకాల వాటిపైన విచారణ ఇస్తాం, దానిపైన సిట్ వేస్తాం, దీనిపైన అదేస్తాం. ఏ ఒక్కటైనా కాళేశ్వరం మీద పీసీ ఘోష్ కమిషన్ వేసింది కదా, దాని రిపోర్ట్ ఏమైందని అడుగుతున్నాం. దాని మీద ఏమైనా చర్యలు తీసుకోవాలని అడుగుతున్నాం. లేదు, ఒకటి పక్కన పెట్టాం. దాని మీద కనీసం డిస్కషన్ కూడా లేదు. విద్యుత్ సంబంధించిన స్కామింగ్ సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా ఉంది కదా, దాని మీద ఏమన్నా చర్యలు లేవు. ఇప్పుడు కేటే సంబంధించినటువంటి ఈరే స్కామ్ ఉంది కదా, దాని మీద చర్యలు లేవు. ఇప్పుడు అనేక రకాల సిట్లు వేసారు కదా, ఆ సిట్ల పైన ఏదైనా ముందు పోతుందా? ఏ ఒక్కటైనా ముందు పోతుందా? కాళేశ్వరం పైన కూడా సిట్ వేసారు, సిబిసిఐడి ఎంక్వైరీ ఏదో వేసారు, అది కూడా ముందు, విజిలెన్స్ ఎంక్వైరీ అది కూడా ముందు పోలేదు. మరి ఏది ముందు పోయిందని అడుగుతున్నాం మేము. అన్నీ ఏంటంటే బయటికేమో సిట్ వేయాలి, సిబిసిఐడికి అప్పగిస్తాం, విజిలెన్స్కి అప్పగిస్తాం, లేకపోతే కమిషన్ వేస్తాం, రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేస్తాం, ఇవన్నీ చెప్పి వందల వేల కోట్ల రూపాయల దందా చేసి ఇందులో కమిషన్లు సగమేమో ఈ రాహుల్ గాంధీకి, సగమేమో ఈయన నొక్కాలి, ఇంకేమైనా మిగిలిన బొక్కలుంటే ఏమన్నా వాళ్ళు వీళ్ళు మంత్రులు పంచుకోవాలి. ఇదే తప్ప వేరే ఏమీ లేదండి. 100% ఇదే జరుగుతుంది తెలంగాణలో. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పరిపాలన ఇదే. ప్రజలకు మంచి ఇద్దామనేటువంటి సోయి లేదు, రైతాంగానికి రైతు బంధు ఇద్దామనేటువంటి సోయి లేదు, ప్రభుత్వ ఉద్యోగులకు సరైన జీతాలు ఇద్దామనే సోయి లేదు, కార్మికులకు కర్షకులకు ఏమైనా చేద్దామనే సోయి లేదు, పెన్షన్లు పెంచుదామనేటువంటి సోయి లేదు, కళ్యాణ లక్ష్మి ఇద్దామనేటువంటి సోయి లేదు, షాదీ ముబారక్ ఇద్దామనేటువంటి సోయి లేదు. ఏం చేస్తున్నాడు ఈయన? ఏమీ లేదు. ఒక్క ప్రాజెక్ట్, ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును ముందర పడ్డదా? ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును కంప్లీట్ అవుతుందా ఈ 2.5 సంవత్సరాల్లో? కాళేశ్వరం మరమ్మతులు చేసిండా 2.5 సంవత్సరాల్లో? ఇంకేదన్నా చేసిండా? ఏమీ లేదు. తెలంగాణ కేసీఆర్ దోచుకుంటే ఈయనే కేసీఆర్ 1,00,000 కోట్లు దోచుకోడు కదా, నేను 1,50,000 కోట్లు దోచుకోవాలి అని చెప్పేసి స్టార్ట్ చేసిండు. ఆయన 10 సంవత్సరాలు దోచుకుంటే ఈయనే 2.5 సంవత్సరాలు కాకముందే కథం పట్టించేసింది తెలంగాణని. ఎక్కడ పడితే అక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా, భూ మాఫియా, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, ఆ మాఫియా ఈ మాఫియా అనుకుంటా అన్ని దొబ్బితుండే తప్ప ఏమీ లేదు ఇక్కడ. గతంలో కేసీఆర్ కుటుంబం ఒక్కడే దోచుకునేది. ఇప్పుడు మొత్తం మంత్రులందరూ కూడా రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళందరూ కలిసి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ అందరూ కలిసి దోచుకున్నారు. ఆలీబాబా 14 దొంగల లెక్క తయారైపోయింది తెలంగాణ పరిస్థితి. మొత్తం 14 మంది మంత్రులు మొత్తం కూడా దోచుకుంటారు తప్ప ఏం లేదు ఇక్కడ.